అంటే కరెంటు లేదు, నీళ్ళు లేదు. నీళ్ళు కరెంటు లేకుండా మేమే రెడ్డి పాలనలో పొంగిరెడ్డి టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాకు కరెంటు బస్సు 26 నుంచి కరెంటు కొద్దిగా లాక్కునేది. అప్పుడు పీకేయలే, అడపదడప ఒకసారి తీసినా మళ్ళీ తగిలిచ్చినా గానీ మళ్ళీ వదిలేశారు. వదిలేసినాక బాగానే లేదు. ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన కరెంటే రాకుండా 9 నెలల నుంచి కరెంట్ రద్దు చేశారు. 5 చికెన్ చేసుకొని కరెంట్ స్తంభాలు తెచ్చుకున్నాం. చికెన్ తీసుకొని కరెంట్ స్తంభాలు తెచ్చుకున్నాం. ఇక్కడ మొత్తం 1800 కుటుంబాలు ఉంటాయి. 1800 కుటుంబాలు చేసుకొని అంతా 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన పోటీ ఇస్తే 31 ఎకరం అది వచ్చింది. మళ్ళీ స్టేట్ లో 31 ఎకరం అది కూడా వస్తుంది. మీరేం కంగారు పడబాకండి, మాకు పైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు మేము వేసుకున్నామని అంతకుముందు మామూలుగా అయితే కూలగొట్టారు. కూలగొట్టినాక మళ్ళీ ఆడేయకుండా అది వాళ్ళే ఆర్డర్ చెప్పారు. వాళ్ళే అయితే మేమే ఎత్తంటే వేయకుండా ఆగినాం. ఈ 31 ఎకరంలోనే 1800 కుటుంబాలు ఉంటున్నాయి. ఉంటుంటే నీళ్లు కరెంటు ఈవెన్ హైకోర్టు ఆర్డర్లు ఇచ్చిన పత్రాలు కూడా ఉన్నాయి. ఇచ్చినా గానీ నీళ్ళు ఇట్లే కరెంటు ఇట్లే ఇకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉందని కరెంటు గుడ్లు పట్టుకొని నీళ్ళ బిందెలు ఎత్తుకొని మాకు నీళ్లు కరెంటు సౌకర్యాలు పైనుంచి ఆర్డర్ ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? మాకు నీళ్లు కావాలా? మాకు ఇవ్వకోకుండా ఎందుకు మీరు మమ్మల్ని ఇట్లా నిరోజు పేదోళ్ళని ఆడుకుంటున్నారు? ఇట్లా ఉండొద్దు మీరు, మాకు నీళ్ళు ఇవ్వండి 5-6 సార్లు అప్లికేషన్ తీసుకొని సోమవారం నాడు ప్రెస్ మీటింగ్ లో కూడా పోతే తీసుకుంటున్నారు, పక్కకి వెళ్తున్నారు. మమ్మల్ని లెక్క చేయకోకుండా ఉంటే వేరే వాళ్ళు వచ్చి బోర్ వేసారు. బోర్ వేసింది ఎవరంటే సత్యసాయి డోళ్ళు వచ్చి బోర్లు వేసి వాళ్ళే సోలార్లు ఇచ్చారు. ఇంత మీ ఊళ్ళో చిన్న చిన్న పైపులు వేసి ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు 10 మంది పట్టుకునేటట్టు నల్లాలు పెట్టుకొని నల్లాలతో నీళ్ళు నడుపుకుంటుంటే భగీరథ కాదు గవర్నమెంట్ కాలువ నుంచి వేరే పైపులు వేసారు. ఆ నీళ్లు బట్టలు ఉత్తుకోవడానికి లైట్ వస్తుంటే ఆ నీళ్లు కూడా రాకుండా ఇబ్బందులు పెట్టి రేవంత్ రెడ్డి వచ్చిన కానించి ఒక్క సుక్క నీళ్ళు ఆ నీళ్ళు కూడా పోకుండా ఏస్ట్ నీళ్ళు కూడా పోకుండా అందరిని ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు, కరెంటు లేకుంటే వెళ్ళిపోతారు అని మమ్మల్ని బాగా ఇబ్బందులు పాలు చేస్తారు. చేస్తున్నా మేము ఇట్టనే ఉంటున్నాం. దోమలకి కరెంటుకి నీళ్లు ఏది రాకున్నా గానీ నీళ్లు కొనుక్కొచ్చుకోను ట్యాంకర్లతో ఒక మనిషిని పెట్టుకొని ఇంటికి ఎంత ఇచ్చి ట్యాంకర్లకు మనిషిని పెట్టి నీళ్ళు ట్యాంకర్లతో నడుపుకుంటున్నాం. ట్యాంకర్లతో నడుపుకుంటుంటే ఆ ట్యాంకర్లు కూడా డీజిల్ పోసి ఇంటికి 10 రూపాయలు వేసి టాంకర్కి డ్రైవర్కి ఇచ్చి నీళ్లు కొనుక్కొని కూడా తాగుతుంటే మీరు ఏడెందుకుంటున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు ఉండవన్నారు? కలెక్టర్ కాడికి పోతుంటగా అసలు మీకు ఎవరు ఉండవన్నారు? నమ్మెత్తన్నారు. మీకు అది ఉండదని ఎందుకు ఉండదు? మాకు ఉండదని ఒక పత్రిక రాదండి. మా కాడ ఉన్నాయి, మీరు అట్ట ఇయ్యండి, మీరు తేయండి, మీకు లేదని మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం అన్నా గానీ వాళ్ళు అసలు ఏమి సమాధానం లేకుండా వెళ్ళిపోయినా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కరెంటు అన్ని ఉన్నా కానీ మమ్మల్ని లెక్క చేయకోకుండా ఉంటే ఇవాళ వచ్చి అర్ధాంతరంగా తెల్లారగడ్డ మంగళవారం నాడు వచ్చి తెల్లారగట్ట 3ంటికి పండుకొని లేవలే. అప్పటికప్పుడే వచ్చి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ ఊరు వత్తనం అని అంటున్నారు. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి తెలిసిన వాళ్ళు ఉన్నోళ్ళు ఫోన్ చేసి మా ఊరు రావటం ఏంటంటే మీ భూదాన బోర్డు మొత్తం కూల కొడతాను 20 ఒక్కొక్క ఇంటికి 5-6 పోలీసులు. అసలు మేము పండుకొని లేతలుగా వచ్చి అదాత్రంగా ఒక్కొక్క బజార్కి 8-9 కొక్కిలేన్లు డేసీబీలు అన్ని పెట్టి కూలబోతే ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అని అడిగితే తప్పుడు కేసులు పెట్టడం, మిమ్మల్ని మోసం చేశారు, ఇది మీది కాదు, మీరు బయటకు వెళ్ళిపోండి, మొత్తుకొని 1 గంట టైం ఇవ్వండి, సమానాన్ని చదువుకుంటాం అంటే మున్సిపాలిటీ వాళ్ళు బయటకు నెట్టడం, సామాన్ వేసుకొని పోయి అల్లేయటం. దాంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కొన్ని సామాన్లు తీయకుండా కూల కొడతారు. ఆ పిల్లగాళ్ళు ఇంట్లో పండుకొని నాది పోయిందని పిల్లగాళ్ళు అల్లాడుతున్నారు. లెక్క చేయట్లేదు. బొక్కులు చదువుకునే పిల్లలు ఇవ్వాలి. మొన్న ఎగ్జామ్ 3 రోజులు ఎగ్జామ్ కూడా బొక్కులు ఎంట్రీ ఎగ్జామ్ ఉంటే ఆ బొక్కులు కూడా అల్లబడిపోయినాయి. పిల్లగాళ్ళు ఇవాటికి 4-5 రోజుల నుంచి బువ్వలేరు, నీళ్ళు లేవు. ఈడ మేము వేసుకున్న సోలార్ కూడా నడవకుండా అన్ని పీక్కొని పోయారు. మొత్తం పీక్కొని పోయి మమ్మల్ని ఈ పరిస్థితి పట్టించారన్న. మమ్మల్ని ఏం చేస్తారో వాళ్ళు ఈ ప్రభుత్వ నాయకులు. రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని బాగు చేస్తాడు అనుకున్నాం. పేదవాళ్ళ పాలన అంటే పేదవాళ్ళకి ఇల్లు సోటు ఇవ్వకపోయినా ఇల్లు సోటు మేము సంపాదించుకున్నాం, ఇల్లు ఇస్తాడు, ఇంద్రం ఇల్లు. మమ్మల్ని బాగు చేస్తాడు అనుకున్నాం. కానీ మీరు ఏ ఊరు ఎక్కడికి వచ్చారు అక్కడికి పోండి అని 3 రోజుల నుంచి మమ్మల్ని అల్ల ఉంచి బువ్వ లేకుండా నీళ్ళు లేకుండా ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని ఆ నుంచి ఎల్లగొట్టాలని అన్ని పేర్లు రాసుకోవటం. మీ ఊర్లు మీరు పోండి, సెక్రటరీలు వస్తారు, ఈఆర్ఓలు వస్తారు, వాళ్ళు అడుగుతారు మీకు ఇల్లు ఉందా లేదా అని అడుగుతారు. మీరు పోండి,
అని ప్రశ్నించుతారు. మీరెందుకు వాళ్ళు మాకుంది ఏడన్నా ఇల్లు అంటే మీకేడ కాదు అడ్రస్ ఏడుందో అడిగిపోండి అని మాట్లాడతారు. మాకు వాళ్ళకి కోట్లు ఉండొచ్చు, ఎకరాలు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, ఎక్కడో చేసే మంత్రి ఇక్కడికి ఇల్లు సంపాదించుకోవచ్చు, భూములు కొనొచ్చు, ఆస్తులు కొనొచ్చు. వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఎకరాలు ఏడ కూడా ఈడ ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే ఎంత పేరు వెళ్ళిందో ఇలా ఖమ్మం జిల్లా పేరు లేకుండా చేశారు రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు నాయకులు కూడా ఏడుండి మమ్మల్ని ఈ గతి పట్టించారు. ముగ్గురు మంత్రులు, కొంగిలేడు సీను, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క. మాకు పేదల పక్షాన్ని న్యాయం చేస్తారనుకుంటే మాకు న్యాయం చేయట్లేదు, నాశనం చేశారు. ఓట్లు వేయండి, మీకు అయ్యేస్తాం ఇయ్యేస్తాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఇన్ని చెప్తే మాయపోయి ఏ పార్టీ వాళ్ళు మాకు ఎంత బోబెడతామని ఓట్లు వేసినా కానీ వీళ్ళు చేతి గుర్తు కోటు ఎత్తి మమ్మల్ని గొంతు పిసికారు. ఆ చేతితో ఈ ఇల్లు ఎట్ట గోలగొట్టారు. ముందే మా ఇళ్ళకి నోటీసులు అంటించినా మేము బొచ్చులను చదువుకొని పక్కించుకోము. లేకపోతే పాత ఇళ్లలో ఊర్లు ఉన్న కాడ చెకింగ్ చేసి అక్కడ ఈ ఊరు ఉందమ్మా ఇల్లు గోలగొడతాం అన్నా కానీ మేము అప్పుడు వెళ్ళిపోదాం. అవి చెక్ చేయకుండా ఎట్టొచ్చి పడగొడతారా? పడగొట్టకూడదుగా. అట్లా అన్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని గోస పెడుతున్నారు 3 రోజుల నుంచి. మాకు న్యాయం చేయండి అన్న అని అంటున్నాను. అంటే ఏం జరిగిందంటే అమ్మా, నేను ఇప్పటిదాకా అంబేద్కర్ భవన్కి పోయినా అక్కడ ఉన్నటువంటి మన నిర్వాసితులతో మాట్లాడినా, బాధితులతో మాట్లాడితే అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే అమ్మా, అసలు ఏం జరిగింది అనేది మొత్తం తీస్తే 2013 సంవత్సరం అమ్మా. 2013 సంవత్సరంలో భూదాన్ బోర్డులో ఉన్నటువంటి ఆయన పేరు ఏదో రెడ్డిసం, ఆయన రాజేందర్ రెడ్డి ప్లస్ ఈ ఖమ్మంలో ఉన్నటువంటి 3 బ్రోకర్లు, వీళ్ళు 4 కలిసి ఫేక్ పట్టాలు తయారు చేసారు. ఫేక్ పట్టాలు తయారు చేస్తే ఈ పేదవాళ్లకు దొంగతనంగా అక్రమంగా ఈ భూములు అమ్ముతున్నారని తెలిసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కోర్టు కూడా ఏమనలే, సరే పేదోడే కదా ఉండనులే అనేటువంటి ఆలోచనతో ఉంటే ఇక్కడ తహసీల్దార్ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకొక కలెక్టరు, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్న బాధితులంతా మాకు సౌకర్యాలు కావాలి, నీళ్లు కావాలి, కరెంటు కావాలని చెప్పి